అన్నయ్య సంవత్సరం తర్వాత ఇక్కడికొచ్చాడు. అన్నయ్య అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నేను ఫంక్షన్ ఉందని అనకాపల్లిలో ఉండిపోయాను. అన్నయ్య అనకాపల్లి వచ్చిన తర్వాత నేను గెట్ టుగెదర్ పార్టీ ఉందని నర్సీపట్నం వచ్చేసాను. నేను నర్సీపట్నం వచ్చినట్టు అన్నయ్యకి తెలీదు. ఎందుకంటే అన్నయ్య వదిన ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత నన్ను కలిసి వెంటనే బెంగళూరు వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ నన్ను చూడలేకపోతున్నందుకు చాలా ఫీల్ అయ్యాడు. అందువల్లనే బెంగళూరు ప్రయాణం పోస్ట్ పోన్ చేసుకుని నన్ను చూడటానికి వచ్చేసాడు. ఒక్క రోజు ఉన్నాడంతే. ఆ ఒక్క రోజు కూడా వర్క్ ఫ్రం హోమ్ అనమాట. నేను కూడా గెట్ టుగెదర్ పార్టీ పనుల్లో కొంచెం బిజీ అయిపోయాను. ఉన్న కాసేపట్లో ఏవేవో జోక్స్, చిన్నప్పటి విషయాలు అన్ని గుర్తు చేసుకుంటూ నవ్వుకున్నాం. అసలు ఈ ఒక్కరోజు మాకు అస్సలు సరిపోలేదు. ఇంకా సేపు ఉంటే బాగున్ను అని మా ఇద్దరికే అనిపించింది. ఇంకా అన్నయ్య అయితే అనకాపల్లి వెళ్తున్నాడు, అక్కడ నుంచి బెంగళూరు వెళ్ళిపోతాడు. మా అన్నయ్యలకి నాకు అటాచ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. మా ఇద్దరు అన్నయ్యలు నన్ను చాలా బాగా చూసుకుంటారు. మా చిన్నన్నయ్యకి నాకు ఏజ్ గ్యాప్ తక్కువ వల్ల ఇద్దరం ట్విన్స్ లా పెరిగాము. చిన్నన్నయ్య నా క్లాస్మేట్ కూడా. మాలా ఎవరైనా మీ సిబ్లింగ్స్ మీరు క్లాస్మేట్స్ అయితే కామెంట్ చేయండి. ఒక పెద్ద హీరో సినిమాలో హీరో వాళ్ళ అక్క హీరో క్లాస్మేట్స్. ఆ మూవీ నేమ్ ఏంటో సరదాగా గెస్ట్ చేయండి, చూద్దాం.